7th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. 2 కర్వ్స్ ఇచ్చిండు. ఇచ్చిన కర్వ్స్ లో దీన్ని మనం 1 ఈక్వేషన్ 2 అనుకుంటాం. సొల్యూషన్ గివెన్ కర్వ్స్ అని చెప్పి ఇది రాస్తాము. కాకపోతే మనకి క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఎట్లా తెలవాలంటే ఫార్ములా తెలవాలి. ఏం ఫార్ములా అంటే యాంగిల్ అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాం, tan theta ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అని తీసుకుంటాం. సో ఇక్కడ m1 అంటే ఏంది, m2 అంటే ఏంటంటే m1 అంటే డెరివేటివ్ ఆఫ్ దట్ కర్వ్ ఇంటూ ఎట్ పాయింట్. సేమ్ m2 అంటే డెరివేటివ్ ఆఫ్ సెకండ్ కర్వ్ ఇంటూ పాయింట్. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ ఎట్లా చేస్తామంటే ఈ కర్వ్ తీసుకొని ఈ కర్వ్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ 1 in 2. అప్పుడు ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లేస్ లో ప్లస్ 4x ఈక్వల్స్ టు 5. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఇదేంటి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఎట్లా అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని మల్టిప్లై చేస్తాము. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 5 5 అంతే కదా. సో ఈ 5 కి ఫ్యాక్టర్స్ వస్తాం. 5 కి ఫ్యాక్టర్స్ ఏంది, అది ప్రైమ్ నంబర్ కాబట్టి 1 5 5. ఇప్పుడు మనం ఇది యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మిడిల్ టర్మ్ రావాలి. సో పెద్దదానికి ఏం సింబల్ ఉంది, ప్లస్ గా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ పెడతాం. ఎందుకు పెట్టినాం బ్రో అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా. సో మిడిల్ టర్మ్ గిట్ వచ్చేసి నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 5x మైనస్ 5 రాసుకోవచ్చు కదా. దీన్ని మైనస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 5x ప్లస్ 4x మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేసుకుంటున్నాం, దాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఈ రెండిట్లకి ఎక్స్ కామన్ తీస్తాం, ఎక్స్ మైనస్ 1 ప్లస్ 5 కామన్ తీస్తాం, ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లకి మళ్ళీ ఎక్స్ మైనస్ 1 కామన్ తీస్తాం, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 5. మనకి ఎక్స్ వాల్యూ 2 వచ్చినాయి కదా. ఇలా మనం ఏ పాయింట్ ని కన్సిడర్ చేసుకోవాలి, 1 నా మైనస్ 5 నా అని తెలుసుకోనికే ఈ రెండిట్లో ఒక దాన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 in 1. అప్పుడు ఏమవుతుంది, వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4x, వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1, వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4, వై ఈక్వల్స్ టు √4, వై ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. అంటే ఈ పాయింట్ ఎట్లుంటుంది, ఎక్స్ కామా వై లో కదా, అంటే వై వాల్యూ +2 ఉండొచ్చు -2 ఉండొచ్చు. సో మనం ఈ పాయింట్ ని కన్సిడర్ చేసుకుంటాం. ఇది కన్సిడర్ చేసుకుంటాం అంటే దేన్నైతే దేకలేమో అది ఇట తెలియాలి కదా. సో నేను ఇంకోటి ఇట సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు -5 in 1, వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ -5, వై స్క్వేర్ ఈక్వల్స్ టు -20, వై ఈక్వల్స్ టు √20. ఇది ఫాల్స్. ఎందుకు, ఇది మనకి 2D జామెట్రీ కాబట్టి మనం ఓన్లీ ఇంటీజర్స్ వరకే తీసుకుంటాము, ఇమాజినరీ నంబర్స్ తీసుకోము. ఇమాజినరీ కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోమా. సో దేర్ ఫోర్ పి ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, +2 వస్తుంది, -2 వస్తుంది కదా. పి ఆఫ్ 1, 2, క్యూ ఆఫ్ 1, -2, బి ఆర్ ద బీదా కాదు, ఎందుకంటే మనం సాల్వ్ చేసి వచ్చింది కదా. ఆర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ కర్వ్స్. వచ్చేసినాయి పాయింట్లు వచ్చేసినాయి. మనం పి పాయింట్ తీసుకుందామా క్యూ పాయింట్ తీసుకుందామా అంటే అది మన ఇష్టము. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏదో రెండిట్లో పీనే సబ్స్టిట్యూట్ చేయాలి, లేకపోతే రెండిట్లో క్యూనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి పి ఒకసారి క్యూ చేయొద్దు. మనం కన్సిడర్ అని చెప్పి ఈ కర్వ్ తీసుకుంటాం. మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం ఎక్స్ తోటి. అప్పుడు మనకి ఏమవుతుంది, 2y, ఎక్స్ స్క్వేర్ కి 2x కదా. సో dy 2y dy బై dx, ఎక్స్ కాదు కదా, సో అందుకు తీసుకున్నాం. ఈక్వల్స్ టు 4 ఇంటూ 1, dy dx ఆఫ్ x ఎంత 1. ఎక్స్ స్క్వేర్ ఫార్ములా అన్నట్టు, దట్ ఈస్ అయిపోయింది. సో 2y dy బై dx ఈక్వల్స్ టు 4. 2y నాటు పంపించేద్దాం. dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 4 బై 2y. 2 1s are 2 2s are అంతే కదా. dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు
2/y. మనం డెరివేటివ్ వేస్తే దీనికి మొత్తం 2/y వచ్చింది కదా. m1 రావాలంటే ఏం చేయాలి, dy/dx లో p పాయింట్ పెట్టాలి. సో స్లోప్ m1 ఈక్వల్స్ టు dy/dx at p ఆఫ్ a.1, 2. p పాయింట్ నే తీసుకుంటున్నాం కదా, 1, 2 నే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2/y/1, 2. సో 2/, ఇది x లో పెట్టాలి, ఇది y లో పెట్టాలి. y వాల్యూ x లేదు కాబట్టి ఓన్లీ y లోనే పెడతాం. సో మనకు స్లోప్ m1 ఎంత వచ్చింది రాసుకుందాం. ఇప్పుడు సేమ్ స్లో దీనికి అట్లనే చేయాలి, యాజ్ ఇట్ ఈస్. దీనికి అట్లనే చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. 2x plus 2y dy/dx equals to 0. dy/dx of any number that is 0 అని మనకి తెలిసిందే. ఈ ప్లస్ 2x నాకు పంపించేద్దాం. 2y dy/dx equals to minus 2x. dy/dx equals to minus 2x by 2y. 2 1 2 1. dy/dx equals to minus x by y. సో మనం స్లోప్ 2 కావాలి కదా. స్లోప్ m2 ఈక్వల్స్ టు dy/dx at p of 1, 2. సో మైనస్ x by y p of 1, 2, that is minus 1/2 m2. ఇక్కడ రాసేసుకుందాం. ఇప్పుడు therefore angle between the curves tan theta equals to m1 minus m2 by 1 plus m1 m2. సో దీన్ని సాల్వ్ చేసినాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది, tan theta equals to m1 ఎంత వచ్చింది 1 మైనస్ హాఫ్ మైనస్ 1/2 by 1 plus 1 into minus 1/2. ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, 1 plus 1/2 1 minus 1/2. 1 plus 1/2 ఎట్లా సాల్వ్ చేస్తామంటే LCM 2 2 1s are 2 2 plus 1 that is 3/2. 1 minus 1/2 అంటే 2 2 minus 1 that is 1/2. అంటే డైరెక్ట్ రాసేయచ్చుగా నేను ఇక్కడ. న్యూమరేటర్ ఏమో 3/2, డినామినేటర్ ఏమో 1/2. సో ఇది మీది పోయింది అనుకో, ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి మనం మాడ్యులస్ తీసేద్దాం. 3/2 into 2/1. 2 1s are 2 1s that is 3 tan theta. అందరు tan theta ఈక్వల్స్ టు 3 అని రాస్తారు, కాకపోతే ఆడవాళ్ళకి రాస్తే అది ఇన్కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే యాంగిల్ అన్నాడు, అంటే యాంగిల్ అంటే ఏంది, ఓన్లీ తీటా కదా. సో tan ని అక్కడ పంపించేస్తాం, అప్పుడు ఏమవుతుంది, theta ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3. ఇంతే ఆన్సర్. ఇది మనం కంప్లీట్ గా నీట్ గా సిన్సులతోటి, మరి మీరు ఇట్లా రాసుకోండి, సిన్సులో ఏడ యూజ్ అయితే ఆడనే రాసుకోండి. మీకు అర్థం కానికే స్టెప్ బై స్టెప్ చెప్పిన. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.